అరే హైదరాబాద్ నగరంలో చాలా అరే బాపురు చాలా దోమలు ఉన్నాయి కదా, చాలా దోమలు ఉన్నాయి. కనీసం ఈ నిజాంపేట రోడ్లో ఎవరు పట్టించుకునే నాదురే లేదు. దోమలు బయటకు వస్తే దోమలు దాడి చేస్తున్నాయి, దోమలే దాడి చేస్తున్నాయి. లీటర్లో రక్తం తాగేస్తుంది. ఎంత తాగేస్తున్నాయి? లీటర్ తాగుతుందా తెలియదు. కొలవాలి బాటిల్లో రక్తం ఎంత తాగుతుందని, పట్టించుకునే నాదురేం లేడు. సరే అదన్నా పోనీ వదిలే పోనీ. పొద్దున్నే లేస్తేమో బయటకు వస్తేమో కుక్కలు బౌ 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 అంటున్నాయి. డాగ్ క్యారీ ఎవరు లేరు. ఆయన పెద్ద ఢిల్లీలో ఒక ఆయన ఏమో అంటాడు, బాబు డాటా సైన్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. సో అందుకే ఏం చేద్దామంటే మైక్ పుచ్చుకుని ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. మైక్ పుచ్చుకుని ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. నేను పొద్దునుంచి సాయంకాలం దాకా మాట్లాడతాను, నాకు అవకాశం ఇస్తే. ఈ కలియుగంలో అసలు ఎవరు పట్టించుకునే నాదురే లేడు. అది అండి ఈ సంగతి. దోమలు మాత్రం బాగా దాడి చేస్తుంది. ఈ పెద్ద సమస్య అయిపోయింది నిజాంపేట రోడ్లో, బొగ్గట్పల్లి, హైదరాబాద్. అది ఎవరు పట్టించుకునే నాదురే లేడు. అది సరే ఏం చేసేదేముంది, ఇంటి పన్ను కట్టాలి, తప్పదు. కట్టకపోతే నోటీసు మీద నోటీసు, లేకపోతే పెనాల్టీ. మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి పట్టించుకోండి. బాబు మేము కూడా మనుషులమే. రక్తం తాగించిందంటే మరి ఏం రక్తం తక్కువైపోయిందంటే మరి వెళ్ళి బ్లడ్ క్యాంప్లో వెళ్ళి ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, A+, B+, మళ్ళీ అక్షరాలు నేర్చుకోవాలి ఈ వయసులో. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు బాబు మా నిజాంపేట రోడ్లో, కూకట్పల్లి నిజాంపేట రోడ్డు, ఈశ్వర విలాస్ కాడ కస్తి ఆ దోమ మందు కొట్టండు అని మేము రిక్వెస్ట్ కాదు, మేము పట్టించుకొని అని చెప్తున్నాము. ఆ పంచాయతీ కింద వస్తుందో మరి మున్సిపాలిటీ కింద నిజాంపేట మున్సిపాలిటీ వస్తుందో దయచేసి పట్టించుకోండి బాబు, లేకపోతే రోజుకి మా రక్తం తక్కువైపోతుందో.